నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఏఎంసీ చైర్మన్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యేల ప్రవీణ్ అన్నారు. పట్టణంలోని గ్రామదేవత శ్రీ పోలేరమ్మ ఆలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రత్యేక పూజలు నిర్వహించి నాయకులతో కలిసి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న అనారోగ్య కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, ఈ క్రమంలోనే నాయుడుపేట గ్రామదేవత పోలేరమ్మ ఆలయంలో విశేష పూజలు నిర్వహించి ఆరోగ్యం మెరుగుపడాలని అమ్మని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదే ఉండు ఒక సూపర్ వెనక్కి పెట్టిన ఫోన్ ఒక సైడ్ ఉండాలా. ఏమండి ఆడతాం కదా చాలా తమ్ముడు తిరుపతి జిల్లా నాయుడుపేటలో 77వ జాతీయ రహదారిలో గల విన్నమాల జంక్షన్ వద్ద రోడ్డు భద్రత బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, జిల్లాలో 34 బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగిందని, అక్కడ రోడ్డు ప్రమాదాల భద్రతా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అక్కడ అవసరమైన రోడ్డుకు సంబంధించిన వాటిపై చర్యలు తీసుకునే విధంగా ఈ బస్సు యాత్రను చేయడం జరుగుతుందని, ఇక్కడ విన్నమాల రోడ్డు జంక్షన్లకు సంబంధించి ఈ ప్రాంత ప్రజలు కోరినట్టు అండర్ పాస్ బ్రిడ్జిను ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనికి సంబంధించిన పనులను 6 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలియజేశారు.
డైరెక్టర్ ఉండాలి. రెండు ఉండాలా. స్పీడ్ కంట్రోల్ కూడా చేయడానికి అవసరం ఉంది. అదే కరెక్ట్. ఏమైనా చేసి ఇక్కడ పెడితే మనం కంట్రోల్ జిల్లా యంత్రాంగం ఒక వినూత్న కార్యక్రమం చేపట్టింది. రోడ్డు భద్రతపై ఒక బస్సు యాత్ర చేస్తున్నాము. అన్ని లైన్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఎస్పీ గారు, అదనపు పోలీస్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవేస్ వాళ్ళు, R&B వాళ్ళు, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరం కలిపి 2 బస్సెస్ పెట్టి ఏదైతే జిల్లాలో 48 బ్లాక్ స్పాట్స్ గుర్తించామో వాటన్నిటిని కూడా మార్నింగ్ 6 o'clock నుంచి విజిట్ చేసి అక్కడ ఏవైతే మెజర్స్ తీసుకోవాలో యాక్సిడెంట్స్ తగ్గకుండా అనేది అక్కడ అందరితో డిస్కస్ చేసి అక్కడే డైరెక్షన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా ఒక అవగాహన కార్యక్రమంగా ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఈ బస్సు యాత్ర టేకప్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఆల్రెడీ చంద్రగిరి కాన్స్టిట్యున్సీ, తిరుపతి అర్బన్, తిరుపతి, మళ్ళీ శ్రీకాళహస్తి, నాయుడుపేట కాన్స్టిట్యున్సీ, సూలూరుపేట కాన్స్టిట్యున్సీ రావడం జరిగింది. అట్లాగే ఫర్దర్గా వెళ్తూ సత్యవేడ్లో కూడా కొన్ని చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ ఏంటంటే ఇప్పుడు నాయుడుపేట ట్రంపెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ తరచుగా చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఏదైతే ఇక్కడ ఇల్యూమినేషన్ పెంచాలి, అదేవిధంగా లోకల్గా ఇంకా ఇక్కడ చేయవలసినటువంటి బ్యూటీ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది, సైడ్ బోర్డ్స్ కొంచెం పెండింగ్ ఉంది, కొంచెం రంబుల్ స్ట్రిప్స్ అవి వేస్తే యాక్సిడెంట్స్ తగ్గే పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ విన్నమాల ప్రజలు అటు ఇటు వెళ్ళడానికి కూడా ఒక వెహికులర్ అండర్ క్రాస్ 6 నెలల్లో కట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళు రోడ్డు క్రాస్ చేయడానికి కూడా అవసరం ఉండకుండా కింద నుంచే వెహికులర్ అండర్ క్రాస్ ఇవ్వడం జరిగింది. ఇట్లాగా ప్రతి స్పాట్ దగ్గర తీసుకోవాల్సినటువంటి టెంపరీ మెజర్స్, పర్మనెంట్ మెజర్స్ ఎన్యూమరేట్ చేసుకొని కన్సాలిడేట్ చేసుకొని టెంపరీ మెజర్స్ ఒక 50 రోజుల్లో చేస్తాం. పర్మనెంట్ మెజర్స్లో వర్క్ను బట్టి 6 నెలల నుంచి 1 yearలో కంప్లీట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆది శంకరాచార్యుల జయంతి సందర్భంగా విజయదుర్గ పీఠాధిపతులు శ్రీ 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 గాడ్ ఆశీస్సులతో గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠం ఆధ్వర్యంలో హాస్పిటల్ రోడ్లో కోటా సునీల్ కుమార్ స్వామి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత ఎక్కువగా ఉందని, అందువల్ల మజ్జిగను రాబోయే 2 నెలల పాటు ప్రతిరోజు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రనీల్, కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం, పౌర్ణమి, అమావాస్య అలాగే ముఖ్యమైన పర్వదినాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మనం నిర్వర్తిస్తూ మన గూడూరు విజయదుర్గ అమ్మవారి ఉత్సవం ద్వారా ఈ నెల రోజుల పాటు ఇవాటి నుంచి శంకర భగవత్పాదుల వారి జయంతి సందర్భంగా ఇవాటి నుంచి ప్రతిరోజు కూడా అందరికీ కూడా మనం ఈ మజ్జిగని ప్రత్యేకంగా ఎండ తీవ్రత చాలా తీవ్రంగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పినా కూడా తమ యొక్క జీవన విధానంలో తప్పని పరిస్థితుల్లో అందరూ కూడా తప్పని పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తున్న వారి యొక్క ఆహారాన్ని తీర్చే నిమిత్తంగా ఈ మజ్జిగ చల్లబెట్టడాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రం కావచ్చు, ఇంకా ఇతరమైన కేంద్రాలలో అవసరమైన అన్నార్థులందరికీ కూడా మజ్జిగని, దాహార్థులందరికీ కూడా ఈ మజ్జిగని సీతమ్మ జలధార పేరుతో మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది 2 నెలల పాటు ఎండ తీవ్రత తగ్గేంత వరకు కూడా మనకి కొనసాగుతుంది. ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అక్రమ టోల్గేట్లు వల్ల రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి జిల్లా కలెక్టర్కు బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తన పొలం పనుల నిమిత్తం బంకమట్టి తీసుకుని వెళ్లడానికి కూడా 280 రూపాయలు అక్రమ టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తున్నారని, గతంలో రైతులకు సోలార్ విద్యుత్ సరఫరా ఉండేదని, ఇప్పుడు ఆ వసతి కూడా లేకుండా పోయిందన్నారు. ఈ అక్రమ టోల్ వసూళ్ల వల్ల అనేక భూగర్భ ఖనిజాలు వారి సొంతం అయిపోతున్నాయని, ఈ అక్రమ వసూళ్లపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈరోజు గత ప్రభుత్వంలో ఇసుక, గ్రావెల్, సిలికా శాండ్ మొత్తం కూడా అక్రమంగా జరిగింది. ఆయన నేర్పించేసిపోయాడు. ఈయన దాన్ని డబల్ చేసి టోల్ గేట్లు పెట్టేసి రైతులకు కూడా
ఆ పొలంలో నుంచి ఇంకో పొలంలోకి బంక మట్టి దోలుకోవాలన్నా కూడా వీళ్ళకి 250-80 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీని మీద తిరుపతి కలెక్టర్ గారిని, నెల్లూరు కలెక్టర్ గారిని కూడా సంప్రదించాల్సిన పరిస్థితి వచ్చింది. సంప్రదించాం. మేము ఈ అక్రమాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో బహుజన ఐక్య వేదిక, బహుజన సంఘాల తరఫున మేము వచ్చాం. జిల్లా కలెక్టర్ గారిని కలిసాం, అర్జీ ఇచ్చాం. ఈ అక్రమ దందాన్ని అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది, కలెక్టర్ గారి మీద ఉంది. అలాగని అరికట్టకపోతే మేము అక్కడక్కడ ధర్నాలు కూర్చొని ఖచ్చితంగా మేము దాన్ని ఆపేదానికి మా సాయశక్తుల మేము కృషి చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్రమ దందాన్ని ఆపకపోతే ఒప్పుకునే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇట్లా ఈరోజు చూస్తా ఉన్నాం, టోల్ గేట్లు ఎవరు పెట్టారు? ప్రభుత్వం ఏమన్నా పెట్టిందా? అక్కడక్కడ టోల్ గేట్లు పెట్టేసి ఏ ఒక్క రైతు ఒక ట్రాక్టర్ ఒక మట్టి తీసుకోకపోతే, బంక మట్టి తీసుకోపోయినా మీరు ఆపేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం, వినకపోతే డబ్బులు కట్టించుకోవడం, వినకపోతే పోలీస్ స్టేషన్ లో పెట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైతుకి ఏమి అమ్ముకున్నా గానీ, ఏం కొన్నా గానీ ట్యాక్స్ లేకుండా చేసే ఈ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుని వీళ్ళు కాలు రాస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత గ్రావుల్ ఉంది, సిలికా ఉంది, ఇసుక ఉంది. ఏది అంటే భూమిలో నుంచి వాళ్ళని అడిగితే భూమిలో నుంచి ఏది వచ్చినా వెళ్తానంట. భూమిలో నుంచి ఏ ఖనిజం వచ్చినా వీళ్ళదే ఎలా అవుతుంది? వీళ్ళు దేనికి హక్కుదారులు? వీళ్ళ తాత వాళ్ళు ఏమన్నా సంపాదించి వీళ్ళకి హక్కు ఇచ్చేసిపోయారా? కాబట్టి ఇదే నేరుగానే మాట్లాడుతున్నారు. మేము కలెక్టర్ గారికి చెప్తామండి, మీరేంది భూమిలో ఏది వచ్చినా మాదే అంటారు. రైతుకు కూడా పొలం నుంచి ఇంకో పొలం తోలుకోవడానికి రోడ్డు ఎక్కితే మీకు డబ్బులు కట్టాలంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని అడిగితే అది అంతే, మీరు కలెక్టర్ చెప్పుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, మాకు ఆ విధంగా జీవో ఇచ్చిందని చెప్తున్నారు. జీవో ఇవ్వమంటే ఇవ్వడం లేదు. దీన్ని కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టి దాన్ని ఆపాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్, జై భారత్. మీజూర్ మాధవ్, బహుజన ఐక్యవేదిక. స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో గూడూరు మాలవ్యనగర్ సెంటర్ వద్ద స్ఫూర్తి సేవా సమితి ట్రెజరర్ పురుషోత్తం రాజు, వారి తల్లిదండ్రులు రామకృష్ణం రాజు, రుక్మిణమ్మల జ్ఞాపకార్థంగా చెప్పులు పంపిణీ చేశారు. అలాగే ఎండల వలన చల్లదనం కోసం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు దామోదర్ రాజు, కార్యదర్శి బాలకృష్ణం రాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వాతంత్రపడింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు అనేటివి ప్రతి ఒక్క సంవత్సరం చేసుకుంటూ పోతూ ఉన్నాము. దీనికి అందరికీ కారకుడు ఎవరంటే మన విఎస్ఆర్ స్కూల్ అధినేత బాలకృష్ణరాజు గారు, మన దామోదర్ రాజు గారు, అంతా కలిసి మన ఎస్ఎల్సి నారాయణరాజు గారు, నరసరాజు గారు, వీళ్ళందరూ కూడా దీనికి బాగా తోడ్పడుతూ వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దూరం రావాలంటే కారణమైనటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు. దాంట్లో కార్యక్రమంగానే మా యొక్క చెప్పులు పంపిణీ కానీ, ప్లస్ మజ్జిగ ఇవన్నీ కూడా సంవత్సరం ఇస్తూ పోతూ ఉన్నాము. దీనికి మా రామ్మోహన్ రావు సార్ గారు, ఆయన పిలుస్తానే వచ్చి మాకు ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన వచ్చేసి మా యొక్క స్ఫూర్తి సేవా సమితి ఇప్పుడు మనకు చూసినా కూడా ఆయన రామ్మోహన్ రావు సార్ గారు, ఆయన టీటీడీ గుడి చైర్మన్ గారు, ఆయన ఎప్పుడు మాకు పిలిచినా కూడా మాకు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా జరుగుతూ వస్తున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు కంపెనీ కార్యక్రమాలు స్టార్టింగ్ దగ్గర 2019 స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఎండాకాలం, వేసవికాలంలో చలివేంద్రాలు పెట్టడం, చెప్పులు పంపిణీ చేయడం, అలాగే మజ్జిగ పంపిణీ చేయడం వరుసగా కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మా ట్రెజరర్ పురుషోత్తం రాజు, వాళ్ళ నాన్నగారు అయినటువంటి విశ్వరాజు రామకృష్ణరాజు, వాళ్ళ తల్లిగారు రుక్మిణమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు చెప్పులైతేనేమి, మజ్జిగ అయితేనేమి ఆయన దాతృత్వంలో జరుగుతుంది. అతనికి మా స్ఫూర్తి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తి సేవా సమితి ఎన్నో చేస్తూ వెళ్తుంటాము. అందరూ సహాయ సహకారాలు అందిస్తే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చాలా చేయడానికి మేము ముందుంటామని ఆశిస్తున్నాం. మాకు ఈరోజు తెలవంగానే మా రామ్మోహన్ రావు గెస్ట్గా రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.